హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ పైపింగ్ ఎలా వేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా క్రాస్ పీస్ తీసుకోవాలి. మనకి పైపింగ్ నీట్గా రావాలంటే క్రాస్ పీస్ తీసుకొని థ్రెడ్ పెట్టుకొని మనకి ఇలా మిడిల్లో థ్రెడ్ పెట్టేసి ఇలా సన్నగా కుట్టుకోవాలి. చూడండి పైపింగ్ ఎలా వస్తుందో, నీట్గా సన్నగా కుట్టేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా పైపింగ్ బాగా యూజ్ అవుతుంది. చూసారా పైపింగ్ ఎలా సన్నగా వస్తుందో. పైపింగ్ వేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్తో వస్తుంది. అప్పుడు మనం ఈ అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. బ్లౌజ్కి ఫైనల్ లుక్ రావాలంటే పైపింగ్ వేస్తే ఫైనల్ లుక్ బాగా వస్తుంది, నీట్ ఫినిషింగ్ తోటి. ఇలా పైపింగ్ వేసుకుంటూ థ్రెడ్ రెడీ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. మనం బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, రౌండ్ నెక్ బ్లౌజ్. ఇలా లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా థ్రెడ్ ఇలా ఉంది కదా, ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఘాట్స్ పెట్టుకోవాలి. ఇలా ఘాట్స్ పెట్టుకోవటం వల్ల మనకు రౌండ్ బాగా తిరుగుతుంది చెయ్యి అనేది. మన పైన క్లాత్ తీసుకొని పైపింగ్ వేసిన తిరగపాటుకి వెళ్ళి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా తిరగపాటుకి పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా అదే కుట్టు మీద రావాలి. అదే కుట్టు మీద వస్తే మనకి పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. మనం ఏదైతే పైపింగ్ థ్రెడ్ కుట్టుకున్నామో ఆ థ్రెడ్ మీదే కుట్టు రావాలి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఇంకా నలుగురికి వెళ్తుంది నా వీడియో అనేది. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.
కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని చిన్న చిన్న గాడ్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న గాడ్స్ పెట్టేసుకొని ఇలా తిప్పేసుకోండి. ఇలా ఉంది కదా, ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పేసుకుంటే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఈ థ్రెడ్కి త్వరగా వచ్చేస్తుంది తిరిగి. వాషింగ్ మిషన్ కవర్లు, టేబుల్ కవర్లు, పరుపు కవర్లు, బాత్రూమ్ బ్రష్లు, దోమతెరలు, త్వరగా ఉండండి. మామూలు వద్ద కుట్టేసుకున్నామంటే బ్లౌజ్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది.